హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం అరుణాచలం గురించి తెలుసుకుందాం. అరుణాచలంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమికి కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటారు. అలాగే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పౌర్ణమికి, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి కొన్ని లక్షల మంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. యాక్చువల్గా మనకి వచ్చే కార్తీక మాసం వేరు, ఇక్కడ వీలు చేసే కార్తీక మాసానికి కొంచెం తేడా ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో వచ్చే పౌర్ణమికి ఇక్కడ అఖండ జ్యోతి వెలిగించి పౌర్ణమికి గిరి ప్రదక్షిణం చేస్తారు. ఆ రోజే ఈరోజు. ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్లో అయితే దిగాము. రైల్వే స్టేషన్ నుంచి లోపలికి వెళ్ళటానికి ఒక్క ఆటో కూడా రావట్లేదు, ఎందుకంటే అంత రష్గా ఉంది. ఏదో ఒకలా కష్టపడి నడుచుకుంటూ రూమ్ దగ్గరకు అయితే వెళ్ళిపోయి వెమ్మటే ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణానికి అయితే స్టార్ట్ అయ్యాము. రాత్రి 11:30కి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. మొట్టమొదటిసారిగా ఈ టెంపుల్ దగ్గర నుంచి మేము గిరి ప్రదక్షిణం ప్రారంభించాం. ఈ టెంపుల్ మా రూముకి దగ్గరగా ఉండే దక్షిణామూర్తి స్వామి దేవాలయం. ఇక్కడ నుండి మేము గిరి ప్రదక్షిణ ప్రారంభించాము. మళ్ళీ ఇక్కడికి వస్తేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు లెక్క. నాతో వచ్చిన మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఈ రోజున ఇక్కడికి వస్తామనేది మాకు అసలు తెలియదు. శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు కదా, అది అక్షరాల సత్యం. ఎందుకంటే మాకు తెలియదు ఈ రోజునే పౌర్ణమి అఖండ జ్యోతి అని. తెలియకుండానే మేము బుక్ చేసుకున్నాం. అనుకోకుండా ఆ స్వామివారి దయ మా మీద ఎలా కలిగింది. మనం కొంచెం ముందుకు వస్తే ఈ విధంగా వినాయక స్వామి టెంపుల్ని దర్శించుకున్నాం. ఎక్కడ దర్శించుకున్నా దీపారాజనలు అయితే మా వాళ్ళు మామూలుగా చేయటం లేదు. ఇది రాజగోపురం నుండి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేము తీసుకున్న రూము. సో అక్కడి నుంచి ఈ విధంగా అయితే బయలుదేరి నైట్ గిరి ప్రదక్షిణ ప్రారంభించాము. మీకు ప్రతి ఒక్క టెంపుల్ కూడా క్లియర్గా చూపిస్తాను, చూడండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అగ్నితీర్థం తర్వాత అగ్నిలింగం వస్తుంది. ఈ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్నాక మేము ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద కాళీమాత విగ్రహం అయితే ఉంది. భక్తులందరూ నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు త్రిశూలానికి గుచ్చి అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూడండి, మేము కూడా అక్కడికి వెళ్ళాము. లోపల అమ్మవారి విగ్రహం చాలా కరుణామయిగా కనపడుతుంది. నాకైతే గిరి ప్రదక్షిణ ప్రారంభించినప్పుడు దగ్గర నుంచి ఒళ్ళు ఒక రకమైనటువంటి వైబ్రేషన్కి లోనవుతుంది. ఎందుకంటే మనం జనరల్గా వింటుంటాం అరుణాచలానికి ముందు, అరుణాచలానికి తరువాత అని. అలా వినటమే కానీ మేమెప్పుడు చూడలేదు. ఈ విధంగా గిరి ప్రదక్షిణ నార్మల్ డేస్లో చేద్దాంలే అనుకున్నాం, కానీ శివయ్య దయతో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈరోజు చేయటం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సో రోడ్డు పక్కన ఉన్న అన్ని దేవాలయాల్లోనూ దీపారాజన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒకవేళ మీరు కానీ నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి కానీ ప్లాన్ చేసుకుంటే ముందుగానే రూమ్స్ అవి బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టం. ఒక్క రూము 1000 రూపీస్ ఉన్న రూము 10,000 వరకు చెబుతున్నారు. అంత కష్టంగా ఉంది. జనాలు అయితే క్రౌడ్ ఫుల్ రష్ అనమాట. మనం నడవటానికి కూడా ఇబ్బంది పడే విధంగా ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఇది చాలా తక్కువ అండి, 50% వచ్చారు, ఇంకా 50% రావాలి. ఎందుకంటే వర్షాలు అవి పడటం, కొంచెం 10 days ముందే భారీ వర్షాలు పడ్డాయి ఇక్కడ. దానివల్ల కొంత నష్టం కూడా జరిగింది. దానివల్ల క్రౌడ్ కొంచెం తగ్గారంట, లేదంటే ఇంకా ఫుల్ రష్ ఉండిద్ది అని చెప్పారు. ఇదైతే గిరి ప్రదక్షిణంలో రైట్ సైడ్ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము నైటు. సో డెకరేషన్ అయితే అదిరిపోయింది, చూడండి, చాలా బాగుంది. సో జనాలు ఎక్కడికక్కడే అలసిపోగానే ఎక్కడికక్కడే నిద్రపోతున్నారు. సాధారణంగా అరుణాచలం గురించి మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు, వినే ఉంటారు. కానీ నాకు కలిగిన స్వీయ అనుభవాలు, ఇక్కడ ఉన్నటువంటి నేను తెలుసుకున్నటువంటి శక్తి క్షేత్రాలు, వీటి గురించి ముందు చెబుతూ వెళ్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఆశ్చర్యానికి లోనవుతారు. చూడండి, పక్కనే ఒక గార్డెన్ లాగా పెట్టి దాంట్లో దేవుళ్ళను ఉంచి లైటింగ్స్ అవి పెట్టి చాలా అట్రాక్టివ్గా, ఆకర్షణగా, జనాలు చూపు తిప్పుకోలేకుండా అట్రాక్టివ్గా పెట్టారు. చాలా బాగున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఈ విగ్రహాల్లో వారాహి మాత కూడా ఉంది. చాలా డెకరేటివ్గా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో భక్తులు అలసిపోయిన వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేస్తూ అలసిపోయిన వాళ్ళు, ప్లస్ రూమ్స్ దొరకని వాళ్ళు ఎక్కడికక్కడే దొరికిన ప్లేస్లోనే నిద్రపోతున్నారు. మనకి ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు. ఎక్కడంటే అక్కడ ఫుడ్ అయితే మనకి దొరుకుతూ ఉంది. ఆ తల్లిని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా అలంకరించారు ఆ తల్లిని. మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పంచభూత శైవ క్షేత్రాలలో మొట్టమొదటి ప్రముఖ స్థానం ఉన్న క్షేత్రమే ఈ అరుణాచలం.
ఈ అరుణాచలంలో అగ్నిలింగం అనేసి చెబుతారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటటువంటి ఈ కొండే లింగ స్వరూపంగా, దేవుడి స్వరూపంగా భావిస్తాం. అందుకే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు. ఈ 14 కిలోమీటర్లో గొప్ప గొప్ప మహానుభావులు సూచించింది ఏంటంటే 44 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ డిస్క్రిప్షన్లో మీకు వివరిస్తాను. ముఖ్యంగా 8 శివాలయాలు, 8 నంది విగ్రహాలు కాకుండా మిగతావి కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటిని కూడా దర్శించుకోవాలి. విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రానికి 44 కోణాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ 44 శక్తి క్షేత్రాలు ఉంటాయట. అవన్నీ మొత్తం నేను చూపించలేకపోవచ్చు, నాకు తెలిసినంత వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు మీకు చూపిస్తాను. అమ్మవారి విగ్రహం దర్శనం చేసుకోండి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే యమలింగం దగ్గరకు వచ్చేసాం. అంటే యముడు ప్రతిక్షేపించినటువంటి శివలింగం. సో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నామండి. టైం ఎంత అయిందో మాకైతే తెలియట్లేదు, కానీ వాతావరణం చాలా ప్లజెంట్గా, కూల్గా ఉంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, ప్రదక్షిణం మొదలుపెట్టినాక ఎలాంటి కోరికలైతే కోరుకోకూడదంట. ఓన్లీ శివనామ స్మరణ తప్ప మన మనసులో ఏదీ లేకుండా గిరి ప్రదక్షిణం ఒక నెలలు నిండిన తల్లి ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ విధంగా శిఖరం వైపు చూస్తూ నడవాలంట. కొన్ని చోట్ల వీడియో లోపలికి తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాము, ఊరుకోవట్లేదు. అందుకనేసి కొన్ని శివలింగాలు మీకు చూపించలేకపోతున్నాను, కానీ బయట టెంపుల్ మాత్రం మీకు చూపిస్తాను. ఈ విధంగా మా వాళ్ళు దీపారాజన అయితే అసలు నిజంగా జ్యోతి ఇక్కడేనా అనే విధంగా చేశారు మా వాళ్ళు దీపారాజనలో. నెక్స్ట్ కొంచెం ముందుకు రాగానే ఈ విధంగా వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ వినాయక స్వామి టెంపుల్లో కూడా మేము దర్శనం చేసుకొని దీపారాజనలు చేసి ఎక్కడా కూడా దీపారాజన అయితే మిస్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఐశ్వర్యాన్ని ఇచ్చే స్వామి అంట ఈ దేవుడు. శివుడే ఈ రూపం అని చెబుతున్నారు. ఐశ్వర్యేశ్వర దేవాలయం అనేసి చూడండి, వీడియో క్లియర్గా తీశాను. స్వామివారిని దర్శనం చేసుకోండి. మనకి ఈ 14 కిలోమీటర్లలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు, లేదా కొన్ని దేవాలయాల దగ్గర ఉచితంగా సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. అలాగే వాష్రూమ్స్ కావచ్చు, ఏదైనా సరే సౌకర్యాలు అయితే ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉన్నాయి. ఇది దూర్వాస మహర్షి యొక్క టెంపుల్. మర్చిపోకుండా జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వెళ్ళిన తరువాత ఎవరైనా సంతానం లేకపోయినా, వివాహం కలగకపోయినా పక్కనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కానీ అక్కడే అమ్ముతారు ఒక తాడు, అది కానీ కడితే కంపల్సరిగా మంచి ఫలితాలు వస్తాయని ఇక్కడ లోకల్ వాళ్ళు చెబుతున్నారు. అలాగే కడుతున్నారు కూడా చాలామంది. నేనైతే దూర్వాస మహర్షి పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాలను మీకు చూపిస్తున్నాను, దర్శనం చేసుకోండి. మర్చిపోవద్దు, కంపల్సరిగా. ఇక మా ఎనర్జీ అంతా సన్నగిల్లిపోతుంది, ఎక్కడ కూలబడదామా అనే స్టేజ్కి వచ్చేసాం. కానీ మర్చిపోవద్దు, ఎక్కడికక్కడ కూర్చోకండి, పడుకోండి, లేకపోతే కాసేపు నిలబడండి అలసట తీరే వరకు. అంతేగాని మీరు కానీ కూర్చుంటే పిక్కలు పట్టేయటం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకో విషయం, మొత్తం అరుణాచల శివయ్యకి 84, 88 శివనామాలు ఉంటాయండి. ఆ శివనామాలను స్మరిస్తూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి. నేను యాక్చువల్గా అనుకున్నాను అవి చార్ట్లు అవి తీసుకొద్దామని, కానీ హడావిడిలో మర్చిపోయాను. నా దగ్గర లోపల ఈ స్క్రీన్ షాట్స్ అయితే ఉన్నాయి, కానీ అవి మనం తీసి చదివే అంత ఓపిక ఉండదు. మర్చిపోకుండా మీరు జిరాక్స్లు తీసి తెచ్చుకోండి ఈసారి వచ్చేటప్పుడు. ఇక్కడ ఏంటంటే ఈ శివలింగాలు 8 శివలింగాలు కూడా 4 దిక్కులు 4 మూలలు గుర్తుపెట్టుకోండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎలాగో 4 మూలలు ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఇలా ఉంటాయి కదా, అలాగనమాట. ఇది చూడండి, నైరుతి లింగం. సో ఇలా అన్ని దేవాలయాల్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ ఈ జనంలో మాకు అసలు ఎంత దూరం నడిచామనేది కూడా తెలియట్లేదు. కానీ బాడీకి అయితే అర్థమవుతుంది, కాసేపు రెస్ట్ తీసుకొని చెబుతుంది. ఎక్కడ లేట్ అయ్యిద్దు అనేసి మేమైతే ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా నడుస్తున్నాం. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత మీకు కానీ టైం ఉంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 3 ప్రసిద్ధ శివాలయాలు ఉంటాయండి. ఆ 3 శివాలయాల దర్శనం ఆ లోపు కానీ చేసుకుంటే అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. ఆ వివరాలు ఏంటి అంటే, ఆది అన్నామలై టెంపుల్, తిరువన్నామలై టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ అనమాట, అరుణగిరినాథర్ టెంపుల్. ఈ 3 దేవాలయాలు కానీ ఒకే రోజున కానీ దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం అనుకుంటాము దర్శనం చేసుకోవచ్చు అని, కానీ వాటికి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది.
సో కొంతమందికి తెలియక వెళ్ళలేకపోవటం, టైం కుదరక వెళ్ళలేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ 3 దేవాలయాల్ని సపరేట్గా ఒకరోజు ప్లాన్ చేసుకొని చూడండి. ఈ దేవాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక బయట ఒక పెద్ద బోర్డు అయితే పెట్టిందనమాట. ఏంటి అంటే ఏ రాశి వాళ్ళకి ఆ విధమైనటువంటి గ్రహ దోషాలు తీసివేస్తే శివలింగాలు చిన్నవి అండి, అలాంటి లింగాలు అమ్ముతారంట ఇక్కడ. అది చూడండి బోర్డు మీద, అదిగో మీకు కనపడుతుంది కదా, ఈశాన్యలింగం, వాయులింగం అని, సింహరాశి వాళ్ళకి ఒకటి, కర్కాటక రాశి వాళ్ళకి వాయులింగం అని, ఈ విధంగా ఉన్నాయి అనమాట. మీరు కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ కాసేపు మేము అలా కూర్చున్నామండి, జస్ట్ 5 to 10 minutes. ఆ గ్యాప్లోనే వేడివేడి కాఫీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఈ దేవాలయం అయితే తిరునేర్ అన్నామలై టెంపుల్. సో లోపల శివయ్య ఉన్నాడు, దర్శనం చేసుకుందాం రండి. సో పెద్ద లైన్ అయితే ఉంది, అంటే టెంపుల్ బాగా ప్రసిద్ధి చెందింది. మీరు గిరి ప్రదక్షిణంలో ప్రతి ఒక్క దేవాలయాన్ని కానీ దర్శించాలంటే చాలా టైం పడుతుంది. అంటే ప్రస్తుతం గిరి ప్రదక్షిణకి కొన్ని లక్షల మంది అయితే రావటం జరిగింది. ఆ లక్షల మందిలో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని రావడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట. మేమైతే రాత్రి 11:30కి స్టార్ట్ చేసాం కదా, మార్నింగ్ ఎప్పుడుకవుతుందో వెయిట్ చేద్దాం. మనకి గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా అష్టలింగాలు అని 8 శివాలయాలు ఉంటాయి. వాటిలో 7 శివాలయాలు ఎడమ చేతి వైపే ఉంటాయి. ఒక్క అగ్నిలింగం మాత్రమే కుడి చేతు గిరి ప్రదక్షిణానికి లోపల వైపున ఉంటుంది. కావాలంటే గమనించండి. తిరునేర్ అన్నామలై స్వామి టెంపుల్ లోపలికైతే వచ్చాము. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణలో ఏ చిన్న శివలింగం ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలని, అద్భుతమైన శక్తుల్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఏది కూడా మ్యాక్సిమం మిస్ చేయకండి. అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ మొత్తం మారు మోగిపోతుంది. మీరు అరుణాచలం వెళితే రమణ మహర్షి ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించండి. అక్కడ చిన్న కుక్కకి, ఆవుకి, చిన్న పిల్లులకి, చిన్న వాటికి కూడా సమాధుల్ని మనం చూడవచ్చు. అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం. పక్కనే కొంచెం ముందుకు వస్తే శ్రీ ఉన్నామలై అమ్మన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ అండి. చాలా బాగుంది ఆ తల్లి, దర్శనం చేసుకోండి, చూపిస్తాను. ఈ టెంపుల్ నుంచి కొంచెం దూరం పక్కనే కానీ చూస్తే మనకి గాయత్రీదేవి టెంపుల్ అయితే కనపడుతుంది. మీకు ఈ అమ్మ దర్శనం తర్వాత నేను చూపిస్తాను చూడండి. చాలా పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి గాయత్రి మాతా టెంపుల్ చూడండి. మనకి చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా శక్తివంతమైనవి. వాటిల్లో ప్రముఖ శక్తివంతమైన క్షేత్రాలు కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని మనం జాగ్రత్తగా దర్శనం చేసుకొని బయటికి రావాలి. ఇక్కడ శేషాద్రి ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంటుందండి. అది జనరల్గా కొంతమందికి తెలియకపోవచ్చు. ఆయన కూడా చాలా గొప్ప మహానుభావుడే. ఆయన యొక్క సమాధిని స్వయంగా రమణ మహర్షి దగ్గర ఉండి కట్టించడం విశేషం. ఈ విధంగా మనకి రోడ్డు పక్కన నంది విగ్రహాలు ఉంటాయి, తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. ఈ అరుణాచల మహాపుణ్యక్షేత్రం 260 కోట్ల సంవత్సరాల క్రితం నుండే ఉంది అనేసి బీర్బల్ సహాని చెప్పాడు. అంటే ఎంత ప్రసిద్ధి, ఎంత పురాతనమైన టెంపులో మీరు అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేయండి. చూడండి, నడిచి కాళ్ళైతే నొప్పులుగా అనిపిస్తున్నాయి, కానీ మనసు మాత్రం ఉత్తేజంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఏ దేవాలయాలు అని చాలా ఆత్రంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. అలా వెళుతుంటే మాకు రైట్ సైడ్న ఒక మెరుపులాగా మెరిసింది ఈ దేవాలయం. ఏంటి అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, నిత్యానంద స్వామి అవతరించినటువంటి ప్రదేశం అంట ఇది. ఆయనకి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, బుక్స్ కావచ్చు, అవన్నీ మనకి ఇక్కడైతే దొరుకుతాయి. చూడండి, పెద్ద విగ్రహమే కట్టించారు, చాలా గొప్పగా ఉంది. ఇక్కడ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్క శివాలయాలే కాదు, అమ్మవారే కాదు, అన్ని దేవాలయాలతో పాటుగా సాయిబాబా దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. చూడండి, సాయిబాబా దేవాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి. మనకండి నండూరి శ్రీనివాస్ గారి వీడియో నేను ఒకటి చూశాను. ఆయన చెప్పారనమాట, గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన రమణ మహర్షి గారు కూర్చున్నటువంటి ప్లేస్ ఒకటి ఉంది అనేసి. సో ఆ ప్లేస్ కోసం నేను వెతికాను, కానీ కనపడలేదు. ఎందుకంటే జనాలు ఫుల్ క్రౌడ్ కాబట్టి ఆ ప్రదేశానికి వచ్చేవాటికి మేము మర్చిపోయి ఉండొచ్చు. సో ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ కాసేపు కూర్చొని రావాలనేసి మనసులో సంకల్పం అయితే ఉంది. ఇది శ్రీ ఆదిముడి సిద్ధార్థ్ జీవ సమాధి అంట. ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం.
ఇలాంటి గొప్ప గొప్ప సిద్ధులు యోగులు మనకి కనపడకుండా చాలామందే ఉంటారు ఇక్కడ. మనకి అరుణాచలం మెయిన్ దేవాలయంలో నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కింద నుండి ఆది అన్నామలై శివలింగం వెనక వరకు ఒక సొరంగం ఉండేదట. గొప్ప గొప్ప మునులు సిద్ధులు ఆ సొరంగాన్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళంట. కానీ ప్రజెంట్ మాత్రం అది మూసివేయటం జరిగింది. ఇక్కడికి దగ్గరలోనే సూర్యుడు ప్రతిక్షేపించిన సూర్యలింగం అయితే ఉంది, చూపిస్తాను రండి. నేను ముందుగా ప్లాన్ చేసుకున్నాను, ఆదిత్య హృదయం బుక్ తీసుకొని వచ్చాను. ఆ మంత్రం, ఆ సూర్య భగవానుడి యొక్క నామాలు ఇక్కడ చదవాలి, చదివితే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి అనేసి విన్నాను. సో అందుకని ఆ పుస్తకం తీసుకొచ్చి ఇక్కడ చదవటం ప్రారంభించాం. నేను నా తోటి వచ్చిన వాళ్ళు అందరం కూడా ఆ బుక్ చదువుకొని వెళ్ళాం ఇక్కడ. సో మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఆదిత్య హృదయం ఈ దేవాలయంలో అయితే ఒక్కసారి చదవండి. కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుందనేసి మన పూర్వీకులు పెద్దలు చెబుతున్నారు. చాలా ప్రశాంతంగా మైండ్కి చాలా రిలాక్స్గా ఉందండి ఆదిత్య హృదయం చదువుకున్న తర్వాత. సో అలా చదువుకొని అలా ముందుకు వస్తూ ఉంటే మాకు వరుణలింగం కనపడింది, చూపిస్తాను రండి. ఈ వరుణలింగం దర్శనం చేసుకుందాం. మీకు ఇందాక చెప్పాను కదండి, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 3 దేవాలయాలు దర్శనం చేసుకోవాలని. అవి ఎందుకు అంటే మనకి ఈ అరుణాచలం కొండ ఉంది కదా, ఆ కొండని మనం శివయ్యతో సమానంగా పూజిస్తున్నాం. సమానంగా కాదండి, శివయ్యే, సాక్షాత్తు శివయ్యే. ఆయన చిన్న బాలుడు రూపంలో పడుకుంటే స్వామివారి యొక్క శిరస్సేమో ఆది అన్నామలై టెంపుల్, వక్షస్థలమేమో తిరువన్నామలై టెంపుల్, అదే పాదాలైతే అరుణగిరినాథర్ టెంపుల్. అందుకే ఈ 3 దేవాలయాల్ని ఒకే రోజు దర్శనం చేసుకోవాలట. చూస్తున్నారుగా వీడియోని, ఎక్కడికి వెళ్ళినా సరే లైన్ అయితే తప్పటం లేదు. అది నైట్ ఏ టైం అయినా సరే లైన్ మాత్రం కంపల్సరీ. మా వాళ్ళు దీపారాజనలు కంపల్సరీ. సో లేట్ అయితే అయింది, ఎంత లేట్ అయినా పర్వాలేదు, ప్రశాంతంగా దేవుడి కోసం మనం అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి మనకి కావలసిన విధంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని కావలసిన విధంగా పూజించి వెళ్ళటమే కరెక్టు అనేసి మేము ఏ దేవుణ్ణి కూడా వదలకుండా అందరికీ దీపారాజన చేసుకొని ప్రశాంతంగా ముందుకు నడుస్తున్నాం. సో స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి, వీడియోలో కనపడుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రాగానే మాకొక గొప్ప శక్తివంతమైన దేవాలయం అయితే కనపడుతుంది. అదే అర్ధనారీశ్వర టెంపుల్. సో ఇక్కడ చాలామంది చాట్లో ఏవో పెట్టుకొనేసి అవన్నీ అగ్నిహోత్రం లాగా ఉందండి, దాంట్లో వేయటం జరుగుతుంది. అది ఏంటా అని మేము అడిగాము. సో దానికి ఒక ప్రత్యేకత, చాలా ప్రత్యేకత అయితే ఉందంట, అది తర్వాత వీడియోలో చెబుతాను మీకు. సో ఇక్కడ చాలా శక్తివంతంగా ఉందనేసి అయితే నాకైతే అనిపించింది. సో ఇక్కడ కూర్చొని దీపారాజన చేసుకుందాం అనేసి మా వాళ్ళకి చెప్పాను. ఈ స్వామివారికి పక్కనే లక్ష్మీ కుబేర టెంపుల్ అనేసి ఉందండి. అమ్మవార్లు 3 రూపంలో మనకి దర్శనమిస్తారు. సో అది కూడా మనకి వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా లక్ష్మీ కుబేర టెంపుల్ అయితే ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్న అయితే మనకి ఈ టెంపుల్ వస్తుంది. మీరు ఇలాంటి టెంపుల్ని అస్సలు మిస్ చేయకండి. సో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా మనకి దర్శనమిస్తున్నారు చూడండి, ఎంత సుందరంగా ఎంత మనోహరంగా మనకి దర్శనమిస్తున్నారు. ఇదైతే అమ్మవారండి, లక్ష్మీ కుబేర స్వామి టెంపుల్. సో ఇలాంటి టెంపుల్ని దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ భగవంతుడు నన్ను ఈ విధంగా కరుణించాడా అనేసి ఆనందానికి భావోద్వేగానికి లోనవుతాం ఇలాంటి టెంపుల్స్ని మనం దర్శనం చేసుకున్నప్పుడు. సో మీకు అలసట అనిపిస్తే ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. చాలామంది ఇక్కడ పడుకోవటం కూడా జరిగింది. అరుణాచలం కొండ మీద ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కిందకి వెళ్తే గనక స్వామివారు సాక్షాత్తు మనకి దర్శనమిస్తారు. ఏ రూపంలో అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో స్వయంగా స్వామివారే మనకి దర్శనమిస్తారనేసి చాలామంది అంటూ ఉంటారు. దానికి ఒక చిన్న కథ కూడా ఉందండి, మీకు చెబుతాను వినండి. ఒకసారి రమణ మహర్షి వారు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక పెద్ద మర్రి ఆకు స్వామివారి చేతిలో పడటం అయితే జరిగింది. అప్పుడు రమణ మహర్షి వారు ఇంకేముంది, నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు వెళ్ళిపోవాలనేసి ఎవ్వరు చెప్పినా వినకుండా కొండ ఎక్కటం ప్రారంభించారు. అలా కొంత దూరం కొండ ఎక్కేపాటికి తేనీగలు స్వామివారి కాళ్ళని కుట్టడం ప్రారంభించాయి. కాళ్ళని అంటే తొడ మీద. సో ఆ తేనీగలు స్వామివారిని కుట్టినంతసేపు రమణ మహర్షి గారు అక్కడే ఉన్నారంట. తర్వాత ఆ తేనీగలు కుట్టి వెళ్ళిపోయిన తర్వాత వాటి ముళ్ళు ఒక్కొక్కటి పీక్కుంటూ కొంచెం నడవలేక కొద్దిగా పైకి ఎక్కుతూ ఉంటే
భక్తులు కొంతమంది మహానుభావులు చూసి స్వామివారికి సపరివార చర్యలు చేసి అంటే దానికి కట్టుకట్టి అంతా మంచిగా ఇచ్చేసిన తర్వాత అడిగారంట, ఎందుకు స్వామి మీరు ఇక్కడికి వచ్చారు అనేసి. సో నాకు స్వామివారి దర్శనం కోసం, నా తండ్రి దర్శనం కోసం పైకెక్కాను, కానీ నా తండ్రి ఆజ్ఞ లేదు, అందుకే మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాను. కందిరీగలు నన్ను బాగా బాధించినాయి. సో ఎందుకు అంటే స్వామివారు ఈ రూపంలో వద్దు అని చెప్పాడు అనేసి తిరిగి కిందకి వెళ్ళిపోయారంట. సో దయచేసి మీరైతే కొండలో గట్రా ఎక్కడం చేయకండి. ఒకవేళ మనం కానీ కొండ ఎక్కినట్లయితే గొప్ప గొప్ప సిద్ధులు యోగులు తప్పనిసరిగా దర్శనమిస్తారు. కానీ స్వామివారు దర్శనమివ్వాలంటే ఆ రమణ మహర్షుల వారికే సాధ్యం కాలేదు. సో మనలో కూడా కొంతమందికి సాధ్యం అవ్వచ్చేమో, కానీ అది చాలా కష్టం. ఇప్పుడు మనం చూసిందైతే వాయులింగం అండి. వాయులింగం దర్శనం చేసుకున్నాం. సో బయట నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. సో అలాగ నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఎడం చేతి వైపువి కుడి చేతి వైపువి అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం. అలాగ ముందుకు సాగుతూ ఉంటే చంద్రలింగం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనకి గిరి ప్రదక్షిణకి ఎడమ చేతి వైపున ఉంటుంది ఈ చంద్రలింగం దేవాలయం. సో ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. సో చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి, అంటే మట్టి అనమాట, మొత్తం కింద కూర్చోడానికి లేదు. సో ఇక్కడ ఒక పెద్ద పుట్ట కూడా నేను గమనించాను. సో దీపారాజన చేసుకొని మేమందరం కాసేపు ఇక్కడ ఉండేసి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళా తిరిగి బయలుదేరామన్నమాట. స్వామివారి దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. స్మరణ మాత్రానే ముక్తి నొందే ఏకైక క్షేత్రం అరుణాచలం. ఈ అరుణాచలంలో అరుణాచల శివ అంటే చాలండి, మన పాపాలు అగ్నిలో వేసిన విధంగా పటాపంచలైపోతాయి. మసి ఏ విధంగా అయితే మాడిపోయిన తర్వాత మసి వస్తుందో ఆ విధంగా మన పాపాలన్నీ మాడి మసి మాత్రమే బయటకు వస్తుంది. అంత శక్తివంతమైన క్షేత్రం అనమాట ఈ క్షేత్రం. మేము నడుచుకుంటూ ఈ విధంగా అయితే అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుంటూ వస్తున్నాం. నాకైతే ఎప్పుడెప్పుడా మోక్షగుండం ఎప్పుడు వస్తుందా, దాంట్లో నుంచి బయటికి ఎప్పుడు వద్దామా అనేసి ఆసక్తిగా ఉందండి. ఎందుకంటే కొన్ని వీడియోల్లో మనకు చూపించారు, ఆ మోక్షగుండంలో కింద ఒక శక్తివంతమైన యంత్రం ఉంటుందంట. ఆ యంత్రం మీదుగా కానీ మనం పాకుకుంటూ బయటికి వస్తే అప్పటి వరకు మనం పడ్డ కష్టం కానీ శ్రమ కానీ అలసట ఇవేమీ లేకుండా ఎనర్జెటిక్గా బయటకు వస్తామట. సో ఇలాంటివి గొప్ప వారు కొన్ని వీడియోల్లో చెప్పారండి. సో వాటిని చూసి చెబుతున్నాను నేను. నాతో వచ్చిన వాళ్ళందరూ వెనకబడిపోయారు, నేనైతే ముందుకు వచ్చేసి ఈ మోక్షగుండం దగ్గరకు వచ్చి చూశాను. పెద్ద లైన్ అయితే ఉందండి, భారీ లైను. అసలు ఫస్ట్ ఏంటా ఆ లైన్ అనేది అర్థం కాలేదు. సో తర్వాత దగ్గరకు వచ్చి చూస్తే అర్థమైంది, ఇది మోక్షగుండం. 1 by 1 మాత్రమే పంపిస్తారనమాట. పోలీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు లైన్లో. సో ఆ విధంగా చూడండి వీడియోలో ఒక ఆయన ఎలా వస్తున్నాడో. సో అలాగే లోపల నుంచి పాకుకుంటూ మనం రావాలి, అంతేగాని నడుచుకుంటూ సన్నగా ఉన్నాం కదా నడిచేద్దాం అనుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. సో ఆ యంత్రాన్ని టచ్ చేస్తూ మనం రావాలి, బాడీని టచ్ చేస్తూ, అదిగో ఆ విధంగా టచ్ చేస్తూ పాక్కుంటూ రావాలన్నమాట. సో మీరు వెళ్ళినప్పుడు మేబీ ఈ టైంలో వెళ్తే ఇదే విధంగా రష్ ఉంటుంది. మామూలు టైంలో అయితే చాలా తక్కువగా ఉంటుంది. మామూలు టైంలో వెళ్ళటానికి ప్లాన్ చేయండి. తరువాత జ్యోతికి రావాలంటే మాత్రం ముందుగా అన్నీ బుక్ చేసుకున్నాను అనమాట. రూమ్స్ కానీ ట్రైన్ టికెట్స్ ఇవన్నీ చాలా పక్కాగా ప్లాన్ చేసుకొని రండి. సో నడుస్తూ ఉన్నాము, అలాగా చందమామ వెళ్ళిపోయి సూర్య భగవానుడు కూడా వచ్చేసాడు. సో తెల్లవారిపోయిందండి. ఈ దేవాలయంకి అయితే వచ్చాము. ఇక్కడ పెద్దగా ఉప్పు పోసి ముందు దేవాలయం ముందే ఉప్పు పోసి పూజలు చేశారన్నమాట. సో మనకి ఆ కనపడేదే స్వామివారి యొక్క గోపురం. సో వచ్చేసాము అమ్మయ్య అని అయితే అనుకుంటున్నాము. చూద్దాం ఇంకెంత దూరం నడవాలో, ఇంక ఏమేమి గుళ్ళు ఉన్నాయో చూద్దాం. ఆ విధంగా కొంచెం ముందుకు వచ్చాము. ముందుకు వచ్చినాక రైట్ సైడ్లో రెట్టె పిల్లయార్ దేవాలయం అని అయితే ఉంది. సో అక్కడికి వచ్చి చూస్తే వినాయక స్వామి 3 అవతారాల్లో దర్శనమిస్తున్నారు. సో ఇక్కడ కవల పిల్లలకి ప్రత్యేకంగా పూజలు చేస్తారంట ఈ దేవాలయంలో. సో భక్తులైతే చాలామంది లైన్లో నుంచుని పొద్దున్నే లోకల్ పీపుల్స్ కానీ మనలాగా గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు కానీ చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఏం రాసి ఉందంటే, గిరి ప్రదక్షిణ చేసే ముందు ఈ స్వామివారిని తప్పక దర్శనం చేసుకోండి. అలాగే పెండ్లి కానివారు గనక ఇక్కడ కానీ
స్వామివారికి సపరేట్గా కొన్ని వస్తువులు ఉంటాయంట, అవి ఇచ్చి స్వామివారి దగ్గర అభిషేకం లాంటివి చేయించుకుంటే తప్పనిసరిగా పెళ్ళి అవుతుందంట. సో పెళ్లి కాని ప్రసాదులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే తప్పనిసరిగా ఈ వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి వారు చెప్పిన విధంగా చేయండి, ఎమ్మటే పెళ్ళి అయిపోతుందంట. సో డోంట్ వరీ, పెళ్లి కాని వాళ్ళకి ఒక శుభవార్త. సో ఇదైతే మెయిన్ తిరువన్నామలయ టెంపుల్ యొక్క గాలిగోపురం అండి. లైన్ చూస్తే మామూలుగా లేదు. చూడండి, ఈ టెంపుల్ లోపల ఒక్కొక్క అంటే భరతనాట్యానికి సంబంధించిన భంగిమలు ఉంటాయి కదా, ఆ విధంగా ఒక్కొక్క భంగిమలు అలాగ పైకి చిక్కుకుంటూ వెళ్ళిపోయారు. పైన కూడా చాలా చిత్రకళ చాలా బాగుంది. ఇదైతే మేము మా మిస్సెస్ పక్కన వచ్చిన వాళ్ళండి ఫొటోస్. గుడి లోపల ఈ విధంగా అయితే సెక్యూరిటీ, భక్తులు ఎంతమంది ఉన్నారో పోలీసులు వారికి సగం మంది ఉన్నారు ఇక్కడ. సో చాలా హడావుడిగా ఉంది. డెకరేషన్ మాత్రం అదిరిపోయింది లోపల టెంపుల్లో. సో ఈ విధంగా లైన్లో మాత్రం చాలాసేపు వెయిట్ చేసినాక 50 రూపాయల టికెట్ తీసుకొని మేమైతే దర్శనానికి వచ్చాము. చాలాసేపు పడుతుంది దర్శనానికి ఈరోజు అయితే, ఎందుకంటే తెలుసు కదా మీకు, పౌర్ణమి ప్లస్ మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే జ్యోతి, ఈ రెండిటి కోసం జనాలు చాలామంది లక్షల్లో వచ్చారన్నమాట. సో మాకైతే చాలా అలసటగా అనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే నైట్ 11:30కి స్టార్ట్ చేసాము, అరౌండ్ ఇప్పుడు 10:30, 11 అయిపోయిందనమాట. సో దర్శనం కోసం అలాగ వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన డెకరేషన్ చూస్తుంటే మనం పడ్డ కష్టం కూడా మర్చిపోతున్నామండి, అంత బాగా డెకరేషన్ చేశారు. సో డెకరేషన్ ఐటమ్స్ ఏంటో తెలుసా? చిన్న చిన్న గడ్డి, కొబ్బిరాకులు, తర్వాత మొక్కజొన్న కండెలు, చిన్న చిన్న ఫలాలు, ఇట్లాంటివి అనమాట. చిన్న చిన్న వాటితో చాలా డెకరేటివ్గా చూపిస్తున్నారు మనకి. సో మీరు కూడా అమ్మవారి ఆకారంలో ఉన్నటువంటి డెకరేషన్ చూడండి ఎలా ఉందో. అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ ఆ క్యూ లైన్లో వెయిట్ చేస్తూ మేమైతే స్వామివారి దర్శనం కోసం తహతహలాడుతూ ఉన్నాం, ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందామా అనేసి. సో వీళ్ళైతే విఐపి దర్శనాలు, అవి పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల దర్శనం చాలా లేట్ అవుతుంది, చాలా అంటే చాలా లేటు. జనరల్ దర్శనానికైతే ఇంకా లేట్ అయ్యిద్దేమో. మేమైతే 50 రూపాయల టికెట్కి అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా, డెకరేషను చాలా బాగా చేశారు. సో ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చినాక ఇదైతే అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మాతో పాటు వచ్చిన ఒక ఆమెకి స్వామివారి దర్శనం కాలేదండి, అంటే ఆమె చూడలేకపోయిందంట. వాళ్ళు హడావుడిగా లాగేశారు, ఈమెమో హారతి అద్దుకుంటుంది కానీ స్వామివారిని చూడలేదు. ఆమె బాధ చూసి నాకు చాలా బాధేసింది. తర్వాత స్వామివారిని గట్టిగా ప్రార్థించాను. ఇక్కడికి వచ్చినాక అమ్మవారిని కూడా అడిగాను, మాతో పాటు వచ్చిన ఆమె అలా బాధపడటం నాకు నచ్చలేదు స్వామి, ఆమెకి ఏ విధంగా అయినా సరే నువ్వు అనుగ్రహించు అని. సో ఎమ్మటే బయటికి రాగానే అదే క్యూ లైన్లో మాకు ట్రైన్లో పరిచయం అయిన వాళ్ళు కనపడటం, నేను మాట్లాడటం, తరువాత ఆమె ఆ క్యూ లైన్లో ఇరుక్కుపోయిందనమాట. ఆ కటకటాలోంచి దూరి కూడా లోపలికి వెళ్ళిపోయి మనస్ఫూర్తిగా స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా బయటకు వచ్చింది. ఇది నాకు స్వంతంగా జరిగినటువంటి స్వీయ అనుభవం. ఇక్కడ స్వామివారి మహత్యం ఎంత అంటే నాకు కలిగిన చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయండి, చాలామందికి జరుగుతాయి కానీ అందరూ చెప్పుకోలేరు. నేను జస్ట్ మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. సో ఇదైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. బయటికి వచ్చినాక ఇంద్రలింగానికి వెళ్తాం. సో మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోవస్తుంది, ఆ ఇంద్రలింగాన్ని నేను తీయలేకపోవచ్చు బహుశా. అక్కడ నుంచి దగ్గరలోనే మా రూమ్ అండి, అక్కడికి వెళ్ళిపోతాము. సో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది గిరి ప్రదక్షిణ. సో మేము ఇప్పుడు దర్శనం చేసుకొని బయటికి వచ్చాం కదా, ఇప్పుడు అరౌండ్ 1:45 అయిందండి మధ్యాహ్నం. సో నైట్ 11:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1:45 అయింది. అంటే మేము అన్ని గుళ్ళల్లో పూజలు చేసుకుంటూ రావటం వల్ల ప్లస్ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇంత టైం పట్టింది. జనరల్గా అయితే ఒక 4 అవర్స్ 35-40 ఇయర్స్ లోపలికి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కనుక 6 అవర్స్ 7 అవర్స్ పడుతుంది అంతే. సో ఎక్కువగా ఏం పట్టదు, అది కూడా రెస్ట్ తీసుకుంటూ వస్తాయి. మళ్ళీ చెబుతున్నానండి, మేమైతే అనుకోలేదు ఆ అరుణాచల శివయ్య మమ్మల్ని ఈడ్చుకొచ్చి ఇక్కడ దర్శనం చేయించాడు ఈరోజు. ఓం నమః శివాయ.